స్తోత్రాలు మీ అందరికీ శుభం తెలియపరుచుకున్నాను. 7 నెలలు కాచి కాపాడి 3వ ప్రభుదినంలో మనం దేవుడు చేసినందుకు మనము ఈరోజు ఆరాధించబద్ధమై ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప మనమే ఉండబట్టి మనం సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే భాగ్యం మన దేవుడు ఇచ్చాడు. ఇలాంటి తరుణాన్ని చాలామంది చూడలేకటువంటి వారుగా ఉన్నారు. మనల్ని అయితే దేవుడు కాచి కాపాడాడు, తన సన్నిధిలోకి మనల్ని నడిపించుకొని మన ఆరాధన కోసం ఆయన శీఘ్రంగా ఆహ్వానించే విధంగా ఉన్నాడు. మనం ఆరాధించుకోవచ్చుండగా ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి మా దేవానికి తెలుసుకుందాం. బాగున్నది దేవా, నేను పూజించి మృక్కి జీవించి గణపతి ధన్యత మాకు చెందకాయ వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. 7వ మాసం 3వ ప్రభుదిన ప్రభా, నేను గణపరిచే భాగ్యాన్ని మాకు చెందకాయ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి 29 ప్రకారం ప్రభా నీ దాసు నిలబెట్టుకొని ఇచ్చిన ప్రకారంగా నూరు తెర మనం నింపుతాను. అలాంటి తలాంతులతో ప్రభా నింపండి, కృప చూపించండి ప్రభా. ఏది ఆరాధనకి ఏది అవసరమో ఏదో ప్రభా దాన్ని బయలుపరిచే భాగ్యాన్ని కృప చూపించండి. ఎలా ఆరాధించాలో ఎలా గణపరచాలో చేస్తామని తన్నానికై వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంకా అనేకులు ప్రభా రావాలి, వాళ్ళు త్వరపడి ప్రభా నీ సన్నిధికి వచ్చే విధంగా కృప చూపించండి. 63వ దావీదు కీర్తనలో ప్రభా, దావీదు నీ సన్నిధిలో ప్రభా నేను నిత్యం గడపాలని కోరిక కలిగినటువంటి వాడిగా ఉన్నాడు ప్రభా. అట్లాగే ప్రభా మేము కూడా ప్రభా ఇంకెంతమంది అయితే రాలేదో ప్రభా వాళ్ళందరూ సకాలంగా నీ మందిరంకి వచ్చి ఆరాధించి వీళ్ళు కృప చూపించండి. దారిలో ఎటువంటి మార్గంలో ప్రభా మరి సైతాన్ శక్తులను అదే తీసుకున్న బంధించండి, కృప చూపించండి. కరెంటు ప్రభా పోకుండా ప్రభా కరెంటు విషయం ప్రభా ఎన్ని సకాలంలో ఉంచుతా కృప చూపించండి. కాసి కాపాడు సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఒకటో దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతము 17వ అధ్యాయము 21 నుంచి 23 వరకు అందరం కలిసి చదువుకుందాం. 1వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 21 నుంచి 23 వరకు కలిసి చదువుకుందాం. నీ జనులైన ఇజ్రాయేల్ వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తుల నుండి నువ్వు విమోచించిన నీ జనులు ఎదుట నిలవనిక నువ్వు అనేక జనమును త్రోలివేసడం వలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకుంటే వారు నీ సొంత జనులగినట్లు వారిని విమోచించుటకై దేవుడైన నువ్వు బయలుదేరిది. నీ జనులైన ఇజ్రాయేలు నిత్యము నీకు జనులగినట్లు ఇలాగన చేసేదివి. యెహోవా అయిన నీవు వారికి దేవుడు అయి ఉన్నావు. యెహోవా ఇప్పుడు నీ దాసును గూర్చి అతని సంతతిని గూర్చి నువ్వు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. ఇది దావీదు మహారాజు తన యొక్క ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్న నాతాను ప్రవక్త దగ్గర ఇవన్నీ జరుగుతున్నటువంటి ప్రత్యక్షమైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఏమన్నట్టు మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేల్ గురించి చెబుతున్నాడు అన్నమాట. నీ జనులైన ఇజ్రాయేల్ వంటి జనము భూలోకం మంది ఏది అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? చివరికి వచ్చే అదే 21లో చివరికి వచ్చే వాళ్ళకి నీ సొంత ఏమంటున్నా అంటే నీ సొంత జనం వారిని విమోచించుటకై దేవుడు అయిన నువ్వు బయలుదేరితివి. ఆయన మహాసింహాసనాన్ని వదులుకొని ఈ జనం కోసం ఏం చేశాడంట? బయలుదేరి వచ్చాడంట. ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి తన జనులను రక్షించుకోవడానికై ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగం. వీళ్ళు ఎవరంటే ఏర్పరచుకున్న జనాంగం అని చెబుతున్నాడు. ఇంకేమన్నాడు అంటే ద్వితీయోపదేశకాండం 33:27 నుంచి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము అందరు తీయండి. చదవండి. నివాస స్థలము నీ కింద నుండును ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఇజ్రాయేల్ గురించి ఏం చెప్తున్నాడంటే ఇంకా ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టుకొని వచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం.
ఇక్కడేమన్నా శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము అంటున్నాడు. వీళ్ళకి ఏం చెబుతున్నాడు అండి? నివాస స్థలం అని చెబుతున్నాడు. ఇజ్రాయేలులు అంటే ఇంకా కొద్ది కిందకు వచ్చే వాళ్ళకి త్వరగా ముగించుకుందాం. ఈ సందర్భం చెప్పుకుంటా, టైం చాలదు, కొన్ని స్పీడ్కి వెళ్దాం. ఇంకేమంటున్నా అంటే, ఈ ఇజ్రాయేల్ ఎవరిలోంచి ఏర్పరచుకున్నాడు? ఒక మనిషి పేరు ద్వారా వచ్చినటువంటిదే ఇది. ఎవరు? ఆయన మన పితృడైనటువంటి యాకోబుని ఏం చేశాడు? ఇజ్రాయేల్గా ఆ ఇజ్రాయేల్ సంతతిని ఆయన కోరుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అన్ని జనులను ఏం చేశాడు? పారతోసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ఇజ్రాయేలీని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి దేవుడిగా ఉండి శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము అని చెబుతున్నాడు ఈ ఇజ్రాయేల్ గురించి. ఇంకేమంటున్నాడంట? ఇంకొకది, ఇది యాకోబు ఓట ప్రత్యేకించబడును, అతడు ధాన్య ద్రాక్షారసం గల దేశంలో. ఇలాంటి వాగ్దానానికి వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటిగా ఉన్నాడు. ఎవరికి? ఇజ్రాయేల్కి ఇచ్చాడు. కిందకు వచ్చేవారికి ఏమన్నాడు? ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత. ఇంకేమన్నాడు? యెహోవా రక్షించి నేను పోలినవాడు ఎవడు అంటున్నాడు. కానీ ఇంకేమని చెబుతున్నాడు? ఇవన్నీ లేవీకాండం 20 లేవీకాండము 23 నుంచి, నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనుల ఆచారాలను బట్టి నడుచుకొనకూడదు, వారట్టి క్రియలన్నీ చేసేది కనుక నేను వారిని అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం మీకు స్వాస్థ్యంగా ఇచ్చినట్లు దాన్ని మీకు ఇచ్చేదను. మిమ్మల్ని ఏం చేస్తా అంటానండి? వేరుపరిచిన మీ దేవుడైన యెహోవా నేనే అంటున్నాడు. ఏమన్నాడు? పాలు తేనెలు. ఈయన ఇజ్రాయేల్ను వాళ్ళ కోసం ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఓ ఇజ్రాయేలు, నీ శాశ్వతమైన దేవుడు నేనే అని చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకేమన్నాడు ఇక్కడ? నీ భాగ్యం ఎంత గొప్పది అని అన్నటువంటి వారు ఉన్నారు. ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, అంటే మీ పితరుల వాగ్దాన్ని నెరవేర్చే దేవుడిని అని చెబుతున్నాడు ఆయన. మన పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడికి ఆయన నీ జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నేను పంపిస్తానని చెప్పాడు. ఈ వాగ్దానం నమ్మదగిన విశ్వసించిన వాగ్దానం, ఇజ్రాయేల్ పట్ల విశ్వసించిన వాగ్దానం ఏంటంటే ఇదే. ఏమంటున్నాడు? ఇంకా పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం మీకు స్వాస్థ్యంగా ఉన్నట్లు దాన్ని మీకు ఇచ్చేదను, జనుల్లోని మిమ్మల్ని వేరుపరిచి మీ దేవుడైన యెహోవా నేనే అని చెబుతున్నాడు ఆయన ఏం చెబుతున్నాడు? ఇలాంటి ఫలవంతమైన భూమిని ఆయన ఏమన్నాడు? ఫలవంతమైన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని చెప్పినటువంటి వాడుగా. ఇంకేమన్నాడు? అదే వచనంలో 26లో కూడా, యెహోవా అని నేను పరిశుద్ధును, మీరు నా వారే ఉన్నట్లు అన్ని జనుల్లోని మిమ్మల్ని వేరుపరుస్తా అంటున్నాడు ఆయన. అన్ని జనుల నుంచి వేరుపరుస్తా అని చెప్తున్నాడు. అన్ని జనుల నుంచి వేరుపరిచిన దేవుడు ఇజ్రాయేల్ని తన సొత్తుగా చేసుకున్నటువంటి జనాంగం అన్నమాట. ఇంకేమన్నా అంటే ద్వితీయోపదేశకాండం 18:12 కూడా చూడండి. ద్వితీయోపదేశకాండము 11 నుంచి కొంచెం పైకి వెళ్ళండి. ఆ జలను వెళ్ళగొడుచున్నాడు అని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మీరు ఒక ప్రత్యేకమైన జనాంగము, ఆ జనాంగం అన్యులు మీ మధ్య ఉంటే ఏంటంట? కర్ణపిచాచి నడుగువాడినైనను దయ్యముల వద్ద విచారం చేయవాడిని మీ మధ్య ఉండనియకూడదు. మనం కూడా మన జీవితాల్లో మనం కూడా ఇప్పుడు కూడా ఏంటంటే చేస్తామంటే ఇలాంటి తత్వం సోది చెప్పించుకోవటం. మనం మందిరంకి వెళ్తాం, ఆరాయిస్తాం, గణపరుస్తాం. ఈ సోది చెప్పేవాళ్ళు ఇళ్ళమ్మడి తిరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తాం? అటు ఆ రోడ్డు ఈ రోడ్డు చూసి ఏం చేస్తామంటే చల్లగా ఇంట్లో పిలిపించుకుంటారు. వాళ్ళకేంది డబ్బు, అంటే వాళ్ళ పొట్ట తిప్పల కోసం వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళు ఇదే బైబిల్లో రాసిన మాటలేండి ఈరోజు తిరుగుతున్నారంటే వాళ్ళందరూ ఏంటంటే ఆనాటి దినాలు రాసి ఉండే. ఏం చెబుతున్నాడు? కర్ణపిచాచి నడుగువారునైనను దయ్యముల యొద్ద విచారణ చేయవాడని మీ మధ్య ఉండకూడదు. ఈ అన్ని జనులుంటే ఇదే జరుగుతుందని చెబుతున్నాడు. ఈ ఇజ్రాయేల్కి ఏం చెబుతున్నాడు? అందుకే వాళ్ళందరినీ మిమ్మల్ని దూరపరిచారని చెబుతున్నాడు. ఇప్పుడు మనం కూడా ఇజ్రాయేల్గా మార్చబడ్డప్పటికీ కూడా మనం కూడా ఇదే స్థితిలో ఉంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? మనం అంటే మన దేవుడిని వదిలేసి మనం సన్నిధిలోకి వచ్చి గూఢాచారాలను పోయి ప్రార్థన చేయాల్సింది పోయి
మనం బయట ఏం చేస్తున్నాం అంటే అన్ని దేవతలకు కూడా మనం ఇంకా ఆచారాల పద్ధతులు చేస్తున్నటువంటి వారుగా ఉన్నాం. ఏం చేస్తున్నాం? చెప్పించుకుంటాం. ఎవరు వాళ్ళు వచ్చారు మీ ఇంట్లోకి, నీ ఒంటి మీదకి వీళ్ళు వచ్చారు, ఏదైనా బంగారం వస్తువులు పోతే కూడా పిలిపించుకుంటే గొడవలు అన్నమాట. ఈ సైతాన్ని పెట్టి చిక్కులు ఇదే పెట్టేది. మీ పక్క వాళ్ళు అంటే మీ తోడుకోళ్ళు లేదా మీ మరిదో ఎవరో తీసారని చెప్తే భూమి మీద జరిగే మాటలు పగ ప్రతీకారాలు అని పెరిగిపోతూ ఉంటాయి. ఈయన మనం చేసేది. దేవుడు ఆనాడే ఈ అన్ని జనుల మధ్య మీరు ఉంటే ఎలాంటివి నేర్చుకుంటారని చెప్పి దేవుడు వాళ్ళని తోలేసాయండి. ఏం చెబుతున్నాడు? వీటిని చెయ్యి ప్రతివాడిని యెహోవాకు వేయుడే అంటే ఎలాంటివి చేసే మనం కూడా వేయలేమే. మనం దేవుని మీద ఆధారపడకోకుండా సోది చెప్పేటువంటి వారు, కర్ణపిశాచాలు చెప్పేటువంటి వారు, దెయ్యాల గురించి చెప్పేటువంటి వారు నీలాంటి నాలాంటి మనిషే కాదా? వాళ్ళు పొట్ట తిప్పల కోసం ఏం చేస్తున్నారు? బయటకు వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక దేవత అనుకొని వాళ్ళని పిలిచి మన సమస్యలు అన్నీ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లో మన గొడవ పెట్టిపోతారు. వెళ్తా మన దగ్గర డబ్బులు తీసుకొని. మనం అన్ని జనంలో నుంచి ప్రత్యేకించబడి ఇజ్రాయేల్గా మార్చబడ్డప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకు ఎలా ఉండాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఆయన ఏమన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం మిమ్మల్ని స్వతంత్రించుకోమన్నాడు. వాళ్ళకి అనేకమైన శ్రేష్టమైన హక్కులు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. తన కోసం ఏం చేశాడు? ఇజ్రాయేల్ కోసం తన సింహాసాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకేమో రండి, కిందకి రండి. 14 నువ్వు స్వాధీనపరచుకొని పోవు జనులు మేఘశకములను చెప్పువారి మాటలను సోదిగాండ మాటలను విందురు. మీ దేవుడైన యెహోవా నిన్ను అలాగ చెయ్యనీయడు. నువ్వు దేవునిలో కలిగి ఉంటే అలా చెయ్యనీయుడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో నుంచి పోయిద్ది, నువ్వు ఆరాయించే బిడ్డగా, గణపరిచే బిడ్డగా నువ్వు ఈ మందిరంలో ఉండొచ్చు, గణపరచొచ్చు. నిన్ను ఆ విధంగా చేయనని చెబుతున్నాడు. ఇది ఎట్లా? దేవుడి మీద అత్తుకొని ఉంటే చేయడు. దేవుడిని అత్తుకొనుకోకుండా లోకానుసార విధానంలో ఉంటే ఏం చేస్తాడు? ఆ లోకానుసార విధానంలోకి వెళ్ళిపోతాం. పాలు తేనెలు ప్రవహించే దేశానికి కూడా ఇది భూమి మీద ఉన్నప్పుడు కానీ మనకు పరలోకంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? స్వాస్థ్యాన్ని నీకు ఇస్తానన్నాడు. భూమి మీద ఇజ్రాయేల్కి ఇచ్చిన స్వాస్థ్యం ఏందండి? పాలు తేనెలు ప్రవహించే దేశాలు. ఇంకేమన్నాడు అని చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 6:7. ద్వితీయోపదేశకాండం 7 6 నుంచి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకొను. మీరు సర్వజనుల కంటే విస్తీర్ణమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను యెహోవా రప్పించి దాస్య గృహంలో నుండి ఐగుప్తుల ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినటువంటి దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి, వాగ్దానం నెరవేర్చే దేవుడు. మీరు లెక్కకు తక్కువే అయినప్పటికీ ఏమంటాడు ఇక్కడ? ఏమంటాడు? మీరు సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే, కానీ ఆశీర్వాదం మెండుగా ఉంది మనకి. ఇది ఈ ఇజ్రాయేల్ జనాంగానికి మెండుగా ఏర్పరిచేటువంటి దేవుడు. ఇంకేమన్నాడు? 9 కాబట్టి నీ దేవుడైన యెహోవా తాను దేవుడనియు తన్ను ప్రేమించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదేవుడు దేవుడనియు వారిలో ప్రతి దానిని బహిరంగంగా నశింపజేయుటకు వారికి దండన విధించువాడని నువ్వు తెలుసుకుందు అని చెబుతున్నాడు. ఆయన ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఈ జనాలను ఏం చేశాడండి? ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఏది అనేకమైన అద్భుతాలు చూశారంట ఈ ఇజ్రాయేలీలు. ఏం చూశారండి? ఫరో దాస 10 తెగుళ్ళు చూశారండి. వాళ్ళ మీద ఏమి వాళ్ళ అనేకమైన 10 తెగుళ్ళలో కూడా ఎందుకంటే దేవుడు కరుణా కటాక్షం వాళ్ళ మీద మెండుగా ఉంది కనుక ఏం చేశాడు? అలాంటి తెగుల నుంచి తప్పించినటువంటి దేవుడు ఈ ఐగుప్తు నుంచి తీసుకొస్తా కూడా అనేకమైన సముద్రంలో కూడా 6 నెలల నడిచినటువంటి వారుగా ఉన్నాడు. వాళ్ళ యొక్క శత్రువులంట సముద్ర బోర్డు కొట్టుకొస్తే ఆ శవాలను చూసినటువంటి వారుగా కూడా ఉన్నారంట వాళ్ళు. వీళ్ళని తీసుకురావడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడు? మోషే, అహరోను, మిరియాములను ఏర్పరచుకున్నాడు దేవుడు. వాళ్ళని తీసుకొచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. కొన్ని నిబంధనలు పెట్టాడు. ఈ నిబంధనలు ఏంటి? ఈ నిబంధనల కోసం మోషే గారు ఎక్కడికి వెళ్ళాడని చూసుకున్నారు. రండి ద్వితీయోపదేశకాండము 9:10 కొన్ని మాటలు చూద్దాం రండి. అప్పుడు దేవుని వ్రేలుతో రాయబడిన 2 రాతి పలకలను యెహోవాకు నాకు అప్పగించును. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్యను యెహోవా మీద పలికిన ఉంచాడంట.
ఇంకా చదవండి, కింద చదవండి. ఆ, ఆ, త్వరగా దిగుము, నీవు ఐగుప్తులను రప్పించిన నీ జనము చెడిపోయి నీవు వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకుని నాతో చెప్పినంట. ఏం చేశారండి ప్రజల్ని? ఈ ఐగుప్తు దేశంలో ఈ యొక్క దాసత్వంలో, ఫరో దాసత్వంలో ఉండి వీళ్ళు అనేకమైనటువంటి శ్రమలు పడుతున్నటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకు తన పితరులకు ఇచ్చిన జ్ఞాపకం చేసుకొని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏం చేశాడండి? దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన తన సింహాసనాన్ని వదులుకొని కిందకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ఇజ్రాయేల్ కోసం. ఇంకేం చేశాడు? శాశ్వతమైన దేవుడిని నేను అని చెప్పినాడు. ఓ ఇజ్రాయేలు, నీదెంత భాగ్యమో అని చెప్పినటువంటి వాడుగా ఉన్నటువంటి వారు వీళ్ళు ఏం చేశారండి? కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశాడు. ఆ నిబంధనల కోసం మోషే గారు, ఇదంతా మనకు తెలిసిన సంగతులే, 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేశాడంట? ఆ యొక్క దేవుని యొక్క నిబంధన కోసం అని ఆయన వెళ్తే మోషే గారు వీళ్ళు ఏం చేశారంట? పోత దొండ పోసుకొని ఆ పోత బొమ్మను చేసుకుని అని నాతో చెప్పాను. మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూసి ఇదిగో వారు లోబడినలను ప్రజలు, ఆయనకి చదవండి, రాకుండా నేను వారిని నశింపజేసి వారి నామం ఆకాశం క్రింద ఉండకుండా తుడిచిపెట్టి ఎవరిని మోసం చేస్తానన్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? వారికంటే బలమైన బహుబలముగా చేసేది నాతో చెప్పగా ఏమన్నాడు ఇక్కడ? నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్ని చేత కాలుచుండును, ఆ 2 నిబంధనల పలకలు నా చేతులు ఉండును. వీళ్ళు ఏం ఈ ఆజ్ఞలు పాపం మోసే గారి చేత కూడా పాపం చేయించినటువంటి వారు కోపం వచ్చి ఆయన కూడా ఏం చేశాడు? ఈ పలకల్ని దేవుడు రాతతో రాసినటువంటి పలకల ఆజ్ఞల్ని, ఈ ఆజ్ఞలతో నడవాలి, ఈ ప్రజల్ని నేను తీసుకొచ్చుకున్నాను, ఇది నాకు అంటే శ్రేష్టమైన జనాంగం అని చెప్పి, ప్రత్యేకమైన జనాంగం అని చెప్పి ఇజ్రాయేల్ తీసుకొచ్చుకుంటే వీళ్ళు కొంతకాలంలోనే ఏమైపోయారంటే ఐగుప్తు నుంచి దాటి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యంలో నడుస్తున్నా కానీ వాళ్ళు చెప్పులు అరగలా, బట్టల మాయలా, వాళ్ళు పెరుగుతున్నా ఇవి కూడా పెరుగుతూనే ఉండే, ఆ చెప్పులు కూడా కాళ్ళు పెరిగితే అవి కూడా పెరుగుతూనే ఉండే. అలాంటి దృశ్యం చూసినటువంటి వారు ఈ 40 పగల్లో 40 రాత్రులు ఈ ఆజ్ఞల కోసం మోషే గారు వెళ్తే ఈ ప్రజలు ఏం చేశారండి? వాళ్ళు ఏం ప్రభా, దాసత్వ గృహంలో నన్ను తీసుకొచ్చినందుకై నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా, ఇంటికి నీకు ఆరాధన చేస్తున్నాను పోయినటువంటి ఈ జనాంగం ప్రత్యేకమైన జనంగా ఏర్పరచుకుంటే అన్ని జనుల్ని అక్కడి నుంచి ఏం చేశాడంట? వెళ్ళగొట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ కర్ణపిశాచాలు లాంటి ఇలాంటి సోదులు వీటిలో పడతారు, మీరు ఆ జనాన్ని మీ దగ్గర నుంచి తోలివేస్తాను అని చెప్పి ఇలాంటి చేసినటువంటి దేవుడికి వీళ్ళు ఏం చేశారు? ఒక గారు ఏం చేశాడు? ఈ ఆజ్ఞల కోసం వెళ్తే వీళ్ళు చేసిన బంగారం కమ్మెలకి చెవులకి మొత్తం తీసేసి ఇక్కడ సృష్టికర్తను దేవుని వదిలిపెట్టారు. ఆ దాసి గృహంలో ఉన్న వాళ్ళు మొత్తాన్ని విడిచిపెట్టినటువంటి దేవుడిని ఆరాధించుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయంకరమైన అంటే విగ్రహారాధన చేసినటువంటి వారుగా ఉన్నారు. ఇంకేం చెబుతున్నాడు? ఇంకా మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపక చూసి 40 దినాలు 40 రాత్రులు 40 పగలు నేను పోతే మీరు చేసిన పని ఏందిరని ఆయన అని చెప్పి అన్నా కానీ అక్కడ లేదు. ఇంకేమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? ఆయన చెబుతున్నాడు, మీరేంది ఒక తప్పుకో, ఈ భూమి క్రింద ఉన్న ఈ వీళ్ళు మొత్తాన్ని విడిచివేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మోషే ఏమంటున్నాడు? అయ్యా వారిని సంపొద్దు అని చెప్పి మోషే అడ్డంగా నిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ ప్రజల గురించి దేవుడు చేసిన కార్యాలు ఆ విధంగా ఉంటే మనం ఏం చేస్తాం? మన తండ్రి ఏదన్నా మాట చెబితే మన తల్లిదండ్రులు ఎవరు చెప్పినా కానీ మనం పిల్లలు ఏం చేస్తాం? లోబడమా? మనం లోబడతాం, తండ్రికి లోబడతాం. కానీ ఈ ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి జనాంగం కోసం మరి దేవుడే సాక్షాత్ సింహాసనం అందుకుని కిందకు వస్తే ఆయన మాట వెనక వీళ్ళు ఎలాంటి పని చేశారండి? తీసిన వాళ్ళు చదవండి. ఎబ్రీ పత్రిక 9:12-9. ఎబ్రీ పత్రిక 9:12, 12:9.
ఏమున్నారంట? శరీర సంబంధం తండ్రులు ఉండిరి. మన ఆత్మ తండ్రి అయిన వారికి మనం లోబడాలి కదా. మనం ఇప్పుడు శరీర సంబంధమైన వాళ్ళకే మనం భయపడుతుంటే తండ్రులకి, ఆత్మలకి సంబంధించినటువంటి తండ్రికి మనం ఏ విధంగా ఉండాలండి? ఎక్కువ భయపడి ఉండాలి. ఆ భయం అనేది ఇజ్రాయెల్ జనాంగం నుంచి పోయినటువంటి వారుగా ఉన్నారు. ఇంకేమన్నారు? రాండి యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో వీళ్ళ పాపాలు. ఎందుకంటే ఇక రాను రాజుల గ్రంథాల్లోకి వచ్చే వాళ్ళకి ఏమైందంటే, ఈ దావీదు సొలొమోను రాజు పోయిన తర్వాత 2 గ్రూపులుగా చీల్చబడింది. ఏంటండి? 2 గ్రూపులుగా చీల్చబడింది. వాళ్ళు దావీదు సింహాసనాన్ని చేశాడు, సౌలు చేశాడు, దావీదు చేశాడు, సొలొమోను చేశాడు. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము టైంలో ఏం జరిగిందంటే, యెరోబాము రాజు అయిన తర్వాత వీళ్ళు యెరూషలేముకి వెళ్ళి అక్కడ దహన బలులు అర్పిస్తారు, సమాధాన బలులు అర్పిస్తారని చెప్పి 2 దూడలు చేసి ఈ ఇజ్రాయేల్ పాపం చేయడం కారణం యెరోబామును బట్టి ఈ 19 మంది రాజులండి వీళ్ళంతా. యెరోబాము కాడ నుంచి హోషేయ అనే ఒక రాజు కూడా ఉన్నాడు, 19వ రాజు. ఆ రాజు వాటికి చేసిన పాపాలన్నీ కూడా యెరోబాము చేసిన పాపం బట్టి ఆయన చేసిన దాన్ని బట్టే ఈ పాపం ఇజ్రాయేల్కని ఆ గ్రంథాలన్నింటిలో చదువుతుంటే, రాజుల గ్రంథం 1వ రాజులు 2వ రాజుల గ్రంథం చదువుతుంటే, ఈ ఇజ్రాయేల్ యొక్క పాపం ఏంటంటే ఈ రాజులను బట్టే వచ్చిందనమాట. వాళ్ళేంటి? యెరూషలేములోకి వెళ్తే మొక్కుబడి అక్కడ చెల్లిస్తారు అని యెరోబాము ఏం చేశాడు? ఐగుప్తు నుంచి 2 దూడలు తెచ్చి, ఒక దిక్కున ఒక దూడ, ఇంకో దిక్కున ఒక దూడ పెట్టి వాటిని బలర్పించమన్నటువంటి వాడిగా ఉన్నాడు. సరే, ఇవన్నీ తెలిసినవి. వీటిని బట్టి పాపాలు ఎక్కువగా పెరిగిపోయినటువంటి. ఇప్పుడు ఏమన్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయము ఇజ్రాయేల్ చెప్పండి. 2వ అధ్యాయం నుంచి 2వ వచనం నుంచి, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పగా చేసేది వారు నా మీద తిరగబడ్డారు. మరి దేవుడు ఏం చేశాడు? ఆ ఫరో ఆ దాసత్వంలో ఉన్నటువంటి వారిని, ఇజ్రాయేల్ని ఈ కానాను నడిపించినటువంటి దేవుడు, ఆయన పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశంలో ఆయన్ని పెడితే వీళ్ళు ఏం చేశారంట? దేవుడి మీద తిరుగుబాటు చేసిన జనాంగంగా తయారైనటువంటి వారుగా ఉన్నారు. ఆయన ఆరాయించాల్సింది పోయి, గణపరచాల్సింది పోయి తిరగబడుతున్నట్టు జనవానికి ఏమన్నా రాండి కిందకి. ఎద్దు తన కామాంధం నెరుగును, గాడి తన సొంత దొడిని తెలుసుకును, ఇజ్రాయేల్ తెలియలేదు నా జనులు మోచింపరని చెబుతున్నాడు. అంటే ఏమంటున్నాడండి? ఎద్దు తన కామాంధం నెరుగుదంట, గాడి తన సొంత దొడినే తెలుసుకుంటుంది. కానీ ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఈ దేవుణ్ణి మర్చిపోయి, మనం ఏదో బానిసత్వంలో ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చినటువంటి తండ్రి, మనం పాలుతీనలో ప్రవహించినట్టు దేశంలో మనం ఇచ్చాడు. వాళ్ళు ఏదో సొంత భూమి అయినట్టు, వాళ్ళు అది ఫలవంతమైన భూమి అంటండి. వాళ్ళు ఎక్కడో సంపాదించుకునేవి కాదండి, దేవుడు వాళ్ళకి వాగ్దానం ద్వారా ఇచ్చినటువంటి భూములు అన్నమాట. తిని ద్రాక్ష గెల్లైతే యెహోషువ కాలేబు వెళ్ళినప్పుడైతే ఆ యొక్క సాక్ష్యం ఎట్లుంటుందంటే, ఆ ప్రాంతంలో ఒక ద్రాక్ష గెలను మోసుకొచ్చినటువంటి వారుగా ఉన్నారంట. భయంకర అంటే ఒక గెలను ఒక దాన్ని కట్టుకొని మోసుకొచ్చారు. అలాంటి ఫలవంతమైన భూమి పంపించాడు. కానీ ఇక్కడ ఏమన్నా అంటే, ఎద్దు తన కామానం ఎరుగుద్దంట, కానీ ఆ గాడిద తన సొంత తోటిని తెలుసుకుంటుందంట. కానీ వీళ్ళకి తెలియలేదంట. ఏంటంటే, ఈ జనులు పాపిష్టి జనమా, ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించరు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారంట. వీళ్ళంతా ఏమన్నారంట? తొలగిపోయినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు దేవుడు చేసిన పని ఏంటి అంటే, ఇప్పుడు పాపం చేసి ఏదైనా ఒక శ్రేష్టమైన బలిని అర్పిస్తే పాపాలు పోతాయి అనేది వాళ్ళ యొక్క ఇది. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. ఈ యెరూషలేము మన మధ్య ఉన్నంతకాలము మనల్ని ఎవడు ఏం చేయడం అనేది వాళ్ళ యొక్క ఇదంట. ఆ యెరూషలేము మన మధ్య ఉంటే ఏ దేశస్తులు కూడా వచ్చి మనల్ని, ఏ రాజ్యాలలో వచ్చి మనల్ని, ఆ యెరూషలేము ఉన్నంతకాలం మనకి ఎటువంటి ఇది లేదు, అది దొంగల కొరకుగా చేసినటువంటి వారుగా ఉన్నారు. అంటే ఏ క్రియలు చేయకూడదు అవన్నీ ఆ మందిరంలో చేసినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ ఏమన్నా అంటే, ఇంకా రండి, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరు ఎలా ఇంకను కొట్టబడుదురు, ప్రతి వ్యాధి కలిగి ఉన్నను, ప్రతి గుండె బలహీనం అయిపోయి ఉందంట. ఇంకేమంటున్నారండి? అలా అంటే ఇజ్రాయేల్ యొక్క పాపములు భయంకరంగా దేవుణ్ణి మర్చిపోయి, ఆరాయించుకోండి దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు ఇంకేమన్నా రాండి,
యెషయా గ్రంథం 59:3 ఎలాంటి వాళ్ళు ఎట్లా వాళ్ళ యొక్క ఇది తెలుసుకున్న తర్వాత ఏమంటున్నా అంటే 59:3 మీ చదవండి. మీ పెదవులు అబద్ధంలాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి ఇలాంటి జనాంగంగా తయారైనటువంటి వారుగా ఉన్నారు. ఇంక ఇదే అధ్యాయం 12:13 కూడా చదవండి. వీళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారండి, అయ్యా మా దోషలు మాకు తెలిసేవండి, మా పాపాలు ఎందుకు, వీళ్ళు రాజులు వచ్చి జయించి వీళ్ళు మొత్తం లాక్కెళ్ళిపోయిన తర్వాత కానీ వీళ్ళు కళ్ళు తెరవట్లే. అంటే వీళ్ళు మామూలుగా ఉన్నప్పుడే వీళ్ళు అంత రోడ్లు లేరంటున్నారు. పక్క రాజులు వచ్చి వీళ్ళని కొట్టినప్పుడు ఏం చెబుతున్నాడు? ఏం చెబుతున్నారమ్మా ఈ చదవండి. ఈ 13 కూడా తిరుగుబాటు చేయడయు, యెహోవాను విసర్జించుటయు, బాధాకరమైన మాటలు వెదికి వ్యతిరేకమైన మాటలు ఇవి మా వలన ఇంకేమంటే చెప్పండి, కిందకి రండి. సత్యం లేకపోయిను చెడుతనం విసర్జించిన వాడు దోషించిన యెహోవా చూసిన అది ఆయన దృష్టి ప్రతికూలమై ఉండెను. మధ్యవర్తి ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఇప్పుడు ఏమయ్యాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కావాలి, తప్పదు. ఏమన్నారంటే వీళ్ళు కలితే పాపాలు చేయటం, బళ్ళు అర్పించడం, ఆ పాపాలని నిమిత్తంగా ఏమన్నారంటే రండి, యెషయా గ్రంథం 1లో కూడా ఇదే మాట ఉంటుంది రండి. 1:11 ఏముంటుంది? ఇదే విస్తీర్ణమైన బలు నాకెలా, దహన బలుల పొడేలను బాగా మేపిన దూడల కురువును నాకు, వెక్కసమైన కోళ్ళ రక్తమైనను గొర్రెపిల్ల రక్తమైన మేకల రక్తమైనను నాకు ఇష్టం లేదు అని చెబుతున్నాడు దేవుడు. ఏం చెబుతున్నాడండి? వీళ్ళు పాపం చేయటం, బళ్ళు అర్పించడం, పాపం చేయటం, బళ్ళు అర్పించడం, ఏడాదికి ఒకసారి తన రక్తం కానటువంటి రక్తాన్ని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి వీళ్ళ కోసం విజ్ఞాపన చేసి వాళ్ళ పాపాలను పోగొట్టినట్టు వాడు కంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? 12లో రండి, నా సన్నిధిని కనబడవాలని మీరు అదే 1:12 మీరు వచ్చుచున్నారే, నా ఆవరణం తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడో అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఈ దహన వల్ల అర్పిస్తున్నాడు, ఈ నాకు అవసరం లేదు, మీరు పాపాలు చేయొద్దు, ఆయన కరిగినారనే కోరుకుంటున్నాడు, పాపాన్ని కోరుకోవట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపాలు చేస్తున్నారు, దహన బలు అర్పిస్తుంటే ఇక్కడేమన్నాడు? యెహోవా సెలవిచ్చిన మాట, ఇది విస్తీరమైన బలులు నాకెలా, దహన బలులకు పుడేలను బాగా మేపిన దూడల కురువు నాకు, వెక్కసమైన కోళ్ళ రక్తం అందైనను గొర్రెల రక్తం అందైనను మేకల నాకు ఇష్టం లేదు అని చెబుతున్నాడండి. ఇంకేమన్నాడు పైపెచ్చు? నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చున్నారే, ఆ ఆవరణం త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం కూడా లోకంలో పాపంలో కొన్నిసార్లు పడిపోతాం. ఏంటంటే ఎవరు మనం ఆరాధన చేస్తున్నాం, మనం గణపరుస్తున్నామని మనం అనుకుంటున్నామేమో, కానీ దేవుడు చూసే దేవుడే, ఆయన చూడని దేవుడు అనేవాడు కాదు. ఏది పోత విగ్రహాలు బొమ్మల్ని పుచ్చని మ్రాణం తెచ్చుకొని ఒక విగ్రహాలు చేసుకొని వాటిని పూజించుకునేటువంటి దేవుడు కాదండి మన దేవుడు. నీ హృదయాన్ని నా హృదయాన్ని ఎదిగినటువంటి దేవుడు ఆయన. మనం ఏం చేస్తున్నాడంట? నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడో అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఇంకేమన్నాడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించును. పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజం నేను నోర్చజాలను. ఈ బ్యాచ్ అంతా ఒక బ్యాచ్కి చేరతారనమాట. ఈ పాపం చేసే వాళ్ళంతా గుంపుగా చేరి ఉత్సాహంగా వాళ్ళు చెప్పుకునే మాటలు, అల్లరితో కూడిన ఆ పాటలు, పోగిరి శాస్త్రలో పోగిరి మాటలు, ఇవన్నీ నేను ఏమంటున్నాడు? నోర్జాలను అని చెబుతున్నాడు. ఇంకా 16కి రండి. చేసుకోండి, వాటిని తొలగించుకోమని చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు? ఇక్కడ 18లోకి రండి. యెహోవా సెలవిస్తున్నాడు, రాండి మనం వివాదం తీర్చుకుందాము, మీ పాపము రక్తం ఎర్రని అయ్యముగా తెల్లబడును, కెంపోలే ఎర్రనైనవి గొర్రె బొచ్చులు తెల్లనిగా, మీరు సమ్మతించి నా మాట వినియాళ్ళ మీరు భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవిస్తారు. మళ్ళీ చెబుతున్నాడండి, ఆయన కరుణగల దేవుడు. ఏమని చెబుతున్నాడండి? ఇవన్నీ మీరు వదులుకోండి, మీ ఎన్ని ఏం చేయమన్నాడు? దేవుని దగ్గర ఒప్పుకోమంటున్నాడు. ఒప్పుకోనేమంటున్నాడు? రమ్మంటున్నాడు. రాండి మనం వివాదం
తీర్చుకుందాం అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఆయనే తగ్గిపోతున్నాడండి ఈ మన జనం కోసం. ఎందుకు? ఆయన ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి జనాంగాన్ని ఆయన ఇష్టపెడతాం, ఆయనకి ఇష్టం వదిలేయటం ఇష్టం లేదు ఆయనకి. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? యెహోవా మాట సెలవిచ్చున్నాడు, రాండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములో రక్తములే ఎర్రనైనను అవి హిమములే చేస్తా అంటున్నాడు. మీ పాపములు ఎర్రగా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తా అంటున్నాడండి? చేస్తా అన్నాడు. ఇలాంటి ధన్యత ఎవరైనా ఇవ్వగలరా మనకి? మన పాపాలను కొట్టివేయడానికి ఎవరైనా ఉన్నారా? లేడు. ఏమన్నాడు రండి ఇంకా చదువుదాం. ఓషియా గ్రంథము 6:6. ఓషియా ఆయన ఏమంటున్నాడండి? నేను బలిని కోరను కానీ కనికరమనే, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనదని చెబుతున్నాడు ఆయన. ఏమని చెబుతున్నాడండి ఇంకా? విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరు ఉన్నారు. ఆయన నిబంధన మీరేరు కదా. ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఒక నిబంధన తీసుకొని వస్తే ఆయన రావడం లేట్ అయ్యేకి ఒక పోతదోన పోసుకున్నారు. ఇదే మా దేవుడని మొక్కినటువంటి వారుగా ఉన్నారు. ఇంకేం చేశారండి? ఇక రాను రాను ఈ రాజులు ఏం చేశారంటే యెరోబోము కాడి నుంచి భయంకరమైన పాపంతో కూడినటువంటి విగ్రహారాధన భయంకరం అయిపోయింది. ఆ విగ్రహారాధన దేవుడు మరి సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇక రాండి రోమపత్రిక 9 రోమా 9:23 నుంచి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా స్థిరపరిచిన కరుణాపాత్ర ఘటము ఎలా అనగా యూదుల్లో నుండి మాత్రం కాక అన్ని జనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనబరచవాలని ఏమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టాడు. ఇప్పుడు అన్ని జనుల్లో నుంచి ఆయన పిలుచుకుంటున్నాడు. ఇప్పుడు నీవు నేను వాగ్దానాల నిబంధన లేనటువంటి జనాంగం మనం, అవునా? మనకేమైనా వాగ్దానం ఉందా? ఇజ్రాయేల్ పుత్రులను ఇజ్రాయేల్లోని మనకేమైనా ఉందా? మనం అన్ని జనులమే. ఇప్పుడేమంటున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? ఇప్పుడే చదవండి. నా ప్రజలనియు ప్రియురానియు చెప్పబడును, ఆ చోటనే జీవము గల దేవుని కుమారుని వానికి పేరు పెట్టును అని ఓషియాలు ఆయన చెప్పుతున్నాడు. ఓషియాలు ఎక్కడ చెప్తున్నాడు అండి? ఒక 2వ అధ్యాయం, ఓషియా 2వ అధ్యాయం 23లో ఏం చెబుతున్నాడు అండి? ఇప్పుడు మనం ఏమంటామంటండి? అన్ని జనుల్ని పిలుచుకుంటున్నాడండి దేవుడు. ఇప్పుడు ఇజ్రాయేల్ని కాదు, వాళ్ళకి ఆ హక్కుని, అంటే అన్ని జనులకి ఆ యొక్క యోధా పౌరసత్వము, ఆ ఇజ్రాయేల్ హక్కు కలడానికి దేవుడు ఇప్పుడు మనల్ని పిలుచుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు నీవు నేను ఆరాయించబద్దులు ఉన్నామంటే ఇజ్రాయేల్తో సహపౌరులుగా మనల్ని కూడా చేసినటువంటి దేవుడు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఇంక రండి మలాకి 1:11లో కూడా ఏమో చూద్దాం. మలాకి చదవండి. ఏమన్నాడు? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు అన్ని జనులు నా నామం ఘనముగా సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పించబడు అన్ని జనులు నా నామం ఘనంగా ఎంచబడినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. ఇప్పుడు ఆయన నామం ఎట్లుండాలంట? అన్ని జనుల్లో కూడా ఘనముగా ఉండాలంటున్నాడు. ఇంకేమన్నాడు అండి? 14 అదే దాంట్లో 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనులు నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. ఇప్పుడు ఇదండి ఎఫెసీ పత్రిక 3:6 ఈ అన్ని జనులు మనల్ని ఎట్లా ఏర్పరచుకున్నాడు అనేది చూద్దానండి. ఎఫెసీ 3:6
చెప్పండి, చదవండి. సో అన్ని జనులు ఆ, 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 ఈ ఈ మర్మం మీద అనగా ఏమిటమ్మా, అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సహవారసులను ఒక శరీరం సమాన వారసులు ఒక శరీరం మందలి సాటి అవయవుల వాగ్దానాలతో పాలువారివై ఉన్నవారమని అంటున్నాడు. ఇప్పుడు మనకు యోధబాబు ఏం చేశాడు? దేవుడు సమానం చేసినటువంటి దేవుడు. ఇప్పుడు నువ్వు నేను ఆరాధించడానికి ఇంకేమైనా అడ్డు ఏమైనా ఉందా? అడ్డేమైనా ఉంది? ఇంకా మనల్ని ఏం చేశాడు? ఇంకా రండి, ఇక్కడ 2వ అధ్యాయము 11 చూద్దాం. ఇదే ఏపీసీ 11:2లో కూడా అన్ని శరీర విషయంలో మనం ఏమన్నామంట? అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేరనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు అయి ఉండి క్రీస్తు దూరస్తులై ఉన్నారని మీ జ్ఞాపకం, మన పరిస్థితి గురించి జ్ఞాపకం చేస్తున్నారండి. మనం ఏం చేస్తున్నాడు? మన పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నారు. అంతకుముందు ఏమంటున్నాడు? 2లో కూడా, మీ 2:1లో కూడా, మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారైనగా ఆయన మిమ్మల్ని క్రీస్తు బ్రతికించాడండి. ఇంకా 2:13లో అయితే ఏమన్నాడంటే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునున్న క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నాం. ఇప్పుడు మనం ఏంటంట? క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నాం. ఇప్పుడు మనం ఆరాధించబద్దులే కదా. ప్రభా, అన్యులైనటువంటి మమ్మల్ని విడిచిపెట్టినటువంటి దేవుడివి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించి ఆయన రక్తంలో మా పాపములు కడుక్కొని ప్రభా, ఆ యోధాకి సహపౌలకు మాకు ఇచ్చేటువంటి దేవుడివి ప్రభా. ఇజ్రాయేల్కి మమ్మల్ని ప్రభా, ఇజ్రాయేల్ కూడా చేర్చేటువంటి దేవుడు ప్రభా. నీ విడిచిపెడితే నీ నరకానికి వెళ్ళాల్సింది నన్ను ప్రభా. అపరాధముల చేత పాపం చేత చచ్చినటువంటి వాడిని ప్రభా, నన్ను క్రీస్తు కూడా బ్రతికించావు. ఇంకేమన్నాడు చూడండి కింద ఇక్కడ 2:14లో కూడా, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రం తన శరీరమందు చేత ఆ మధ్య కూడా పడగొట్టి మన ఉభయను ఇప్పుడు ఇదివరకు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడే వెళ్ళి తండ్రితో ఏం చేసేవాడు? మొరపెట్టేటువంటి వాడుగా ఉంటాడు. ఇప్పుడైతే నీవు నేను ఆరాధించడానికి మనకి ఎవరు అక్కర్లా. ఇప్పుడు ఈరోజు మనం ఈ యొక్క బేతనీయ మందిరంలో మనం ఆరాధన చేస్తున్నామంటే దేవుడు ఎవరు ఆరాధన చేస్తున్నారు? వాళ్ళ ఆరాధన అది ఎట్లా ఉండాలంట? యోహాను 4:23లో అది ఆత్మసత్యంతో మనం ఆరాధించాలని చెబుతున్నాడు దేవుడు కాదా. మనం ఏదో అబద్ధాల పేదలతో మనం మాట్లాడతాం కాదు. మనం ఇంటికాడ మనం అనేకమైన దోషమైన మాటలతో మాట్లాడేటువంటి వారుగా ఉన్నాం. ఏదో మనం మందిరంలోకి వచ్చి ఆ బ్రదరు ఈ సిస్టరు మనకు ఆరాధన ఎందుకు చేయలేదంటే ఈ వారం ఎక్కడ తొలగిపోయిందని ఒకరు చూసి మనం ఆరాధించాల్సిన అవసరం లేదండి. మనం ఏం చేయాలంట? ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు మనకు మధ్యవర్తి ఎవరండి? యేసుక్రీస్తే. ఆ మధ్య కూడా పడగొట్టినటువంటి దేవుడు. సంధి నీ ఆత్మకి నా ఆత్మకి కాపరెవరు? కానీ కింద కొందరండి ఏమన్నాడు? ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకపరిచగా చేసి దేవునితో సమాధానపరచడం ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. ఇంకేమన్నాడు? ఆయన ద్వారానే మనం ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి, ఇప్పుడు తండ్రి సన్నిధికి మనం డైరెక్ట్గా మనం ప్రార్థన చేసి తండ్రికి వెళ్ళిపోయింది. కానీ మధ్యలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు. మనం చేసి ఆరాధన ఎట్లా ఉండాలి? తండ్రికి ఆరాధన చేయాలి, యేసుక్రీస్తు నామంలోనే ఆరాధించాలి. ఆయన అప్పుడే నీ ఆరాధన అక్కడికి చేరుతుందండి. కొంతమందికి మనకి ఇంకా ఆరాధన చేయడం కూడా చేతగట్ల, ప్రార్థన చేయడం కూడా చేతగట్ల. మన వాళ్ళకి ఆరాధన ఏసయ్య అని ఆరాధన చేస్తున్నారు. తండ్రికి ఆరాధన చేయాలి, యేసుక్రీస్తు నామంలో దాన్ని చేయాలి. ఇప్పటికి ఎవరికి చెప్పుకుంటాం మనం? తండ్రికి మనకి మధ్య ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు వారు మన మధ్యగా ఆ దినాల్లో ప్రధాన యాజకుడు ఎట్లా ఉన్నాడు, ఈ దినాల్లో ఈ నిబంధనలు, కొత్త నిబంధనలు ఏముందండి? మన మధ్యవర్తి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మధ్యవర్తి. తండ్రికి నీ విన్నపించుకో, మొత్తం చెప్పుకో. ఈ యొక్క ఆరాధన అక్కడ చేరాలంటే యేసుక్రీస్తు నామంలోనే అయితేనే చేరిది, లేకపోతే వ్యర్థం నీ ఆరాధన. మనం ఇప్పుడు కూడా ఇంకా ఏసయ్య అని ఆరాధన చేస్తూనే ఉంటున్నారు కొంతమంది. గమనించినటువంటి వారుగా ఉంటున్నాను. ఆరాధన చేరదండి.
తండ్రికి మొరపెట్టుకోవాలి యేసుక్రీస్తు నామంలో. దాన్ని చేస్తే ఆ ఆరాధన అక్కడ చేరిద్ది. ఇంకేమన్నాడు? 1 పేతురు 2:9 ఆశ్చర్యకరమైన తన విలువలు మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తేనా. ఇక్కడ 4 ఇచ్చాడండి. ఏమిచ్చాడు? ఏర్పరచబడిన వంశం. మనం ఇప్పుడు దేవునిలోకి యేసుక్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని ఏర్పరచబడిన ఒక వంశము. ఏంటది? ఇజ్రాయేలే. మనం ఇజ్రాయేల్ పౌరులుగా మనం మార్చబడ్డాం. ఇంకేమన్నాడు? రాజులైన యాజక సమూహము, ఇంకా పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నామంట. ఇలాంటి ఈ 4 ఇడుతు ప్రభా, నేను అపరాధముల చేత పాపం చేత చచ్చిన వాడిని, చచ్చిందనేటువంటి నన్ను క్రీస్తు కూడా లేపి నన్ను బ్రతికించిన దేవా, నీకు నేను ఏమిచ్చి నేను రుణం చెల్లించగలను అయా. ఆ దినాన ఇజ్రాయేల్కి ఇచ్చిన వాగ్దాన ప్రభా వాళ్ళు తోసిపుచ్చుకున్నారు. అయిన ప్రభా వాళ్ళు తిరిగి ఆ పాపం తెలుసుకుని ప్రభా నీ కాడి కింద వచ్చినటువంటి వారుగా ఉన్నారు ప్రభా. మేమైతే అన్ని జనులు ప్రభా, ఒకప్పుడు మమ్మల్ని తోలివేసినటువంటి వాడుగా ఉన్నావు ప్రభా. కానీ ప్రభా నువ్వు రోమా 9:23 ప్రకారం ప్రభా మమ్మల్ని పిలుచుకున్నావు. మమ్మల్ని పిలుచుకుని ఓష్యా పలికిన దగ్గర మాట, ఈ జనులు నా జనులకు కారణ జనుల్ని నా జనులని, నాది కానదన్న నా మనిషిని నువ్వు పిలుచుకున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చావు ప్రభా. అయితే మీరు చీకట్లో ఉండే ఆశ్చర్యకరమైన మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైనా ప్రజలై ఉన్నామని చెబుతున్నాడు. ఇలాంటి అనుభూతులు మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభా. ఆ ప్రకటన గ్రంథం 1:6 కూడా ఏం సెలవుతుంది చూడండి. ప్రకటన గ్రంథము 1:6 చదవండి. ప్రకటన గ్రంథము ఏం చేశాడండి? తండ్రికి మనల్ని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడండి? తండ్రికి ఏం చేశాడు? ఒక రాజ్యంగాను యాజకులుగాను రాజులైన యాజక సమూహంలో చేర్చిన దేవా అని ప్రార్థన చేస్తారు, అని ఆరాధన చేస్తూ ఉంటారు. దానికి మనం అర్హులమా కాదా అనేది పరీక్షించుకోవాలి మనం. అయా మమ్మల్ని ప్రత్యేకమైన జనంగా ఏర్పరచుకున్నావు, రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని చేర్చుకున్నావు, నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేర్చుకున్నావు. ఈ మాటలు పలికే ముందు మన యొక్క అవిధేయతలు ఏమున్నాయో ఒకసారి పరిశీలన చేసుకొని దేవుడి దగ్గర ఒప్పుకొని, అయా తండ్రికి ఒక రాజ్యంగాను ఒక యాజకులుగా మమ్మల్ని చేసినందుకై నీకు ఏమిచ్చి నేను కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభా. ఆ ఉచిత రక్షణ క్షేత్రం పట్టుకొని ఇదే ఆయన కోరుకుంటుంది. ఏం కోరుకోవట్లేదు, బళ్ళు కోరట్లేదు. లేకపోతే మీ ఇంకొక విషయం ఏంటంటే, ఏదో మేము సందాలో మేము ఏదో దశభాగాలు వేస్తున్నాం, మేము దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అని మీరు అనుకోవచ్చు. మీలో రక్షణ మారు మనసు కార్యం లేనప్పుడు మీరు ఎంత డబ్బులు వేసినా వృధే. ముందు మన హృదయాలు సరి చేసుకోవాలండి. మన హృదయం సరి చేసుకొని అట్టి ఆరాధన దేవుడు మనం కోరుకుంటున్నాడు. మనం ఏదో మేము డబ్బులు కలిగిన మన సంఘాల్లో కూడా తెల్ల బట్టలు వేసుకున్నాం అంటే, మన సంఘం కాదులేండి, బయట సంఘం చెబుతున్నా. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ప్రైజ్లాడు. బేదలను కటాక్షించేవాడు ధనుడని చెబితే ఈ బేదలదోలు పోరు, ఆ బేదలదోలు పట్టించుకోరు. ఒక గ్రూప్గా ఉంటుంది అనమాట. ఒక సంఘంలో మన ఏరియా కాదులేండి, ఒక సిస్టర్ అయితే ఏం చేసేది అనుకుంటున్నారు? ఆరాధన చేసేటప్పుడు వాళ్ళకే మైకిచ్చుకుంటుంది. అంటే ఏది? కుల మత భేదం లేదని చెప్పి మనం చెప్పుకున్నటువంటి మనం ఏ కుల మత భేదం అందరు ఏకం చేసి పాపం చేసి ఉన్నామని చెబుతుంటే, వాళ్ళు ఒక వర్గం అంతా ఏంటంటే ముందు వాళ్ళకే మైకిచ్చుకుంటుంది. మళ్ళీ అక్కడ భోజనాలు కూడా పెడతారులేండి. వాళ్ళు ఏంటి, మా తెగ మేము తినాలి కాబట్టి ఒక 2 బేసిన్లు తీసి పక్కన పెట్టుకుంటారు. ఈ ఆరాధన దేవుడు ఆలకిస్తాడా? ఒక సిస్టర్ చేసిద్ది అనమాట ఈ పని. ఏంటి, వాళ్ళది ఒక ప్రత్యేకమైన తెగ అంట. అంటే బేసిన్లు తీసుకుని అన్నం పక్కనే పెట్టుకుంటుంది. మళ్ళీ ఏం చేసిద్ది, ఆ మైకి లాక్కొని వాళ్ళకే ముందు ఇచ్చుకుంటుందంట. కుల మత భేదం లేదని మనకు బైబిల్ చెబుతుంటే, మన భక్సింగ్ గారి సంఘం స్పెషల్ ఏంటంటే అన్ని కుల మత భేదాలు కలిసి ఉన్న సంఘం మంది కాదా? అన్ని కులాలు కలిసి ఉన్న సంఘం మంది. దీన్ని విడిచిపెట్టి మనం ఇజ్రాయేల్గా మార్చబడ్డాం. ఏ తెగకి ఆ తెగకి సంబంధించి చర్చిలో వెళ్ళొచ్చు. కానీ మనకేదైనా స్పెషల్ ఏంటంటే, మనం ఇక్కడ అందరం కలిసి అన్ని కులాల వాళ్ళం కలిసి మనం ఉంటాం. మనం ఏది లోకానుసారంగా కులం అని చెప్పుకుంటున్నాం, కానీ
కానీ మనం ఏంటంటే రాజులైన యాజు సమూహం అని బైబిల్ మనకు సెలవేస్తుంది. తండ్రికి మన దేవుడు ఏం చేశాడంట, యేసుప్రభువారు ఒక రాజ్యంగాను ఇందుని బట్టి మనం ఏం చేయాలి, ఆయన్ని ప్రభా నీ సన్నిధిలో భూమి మీద ఇజ్రాయేల్కి ప్రభా పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చావు, వాళ్ళు అవిధేయులై తప్పిపోయారు, తను తెలుసుకొని మళ్ళీ నీ యొక్కకి వచ్చారు, నువ్వు వాళ్ళ జనాలను కాదన్నావు, వాళ్ళ నామం తుడిచివేస్తా అన్నావు, అయినప్పుడు కనికరం గల దేవుడు అయ్యా, నువ్వు వాళ్ళని కరిగించినట్టు మమ్మల్ని కూడా ఏం చేసావు, అన్ని జనులను పిలుచుకొని మమ్మల్ని కూడా ఒక పాత్రగా ప్రభా సన్నిధులు నీ యొక్క సన్నిధిలో నన్ను ఉంచుకున్నావు ప్రభా, నా రాజులైన యాజు సమూహంలో నన్ను చేర్చుకున్నావు ప్రభా, నీకు నేనేమి ఇచ్చారో కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభా, ఉచ్చిన రక్షణ చేతబట్టుకొని యేసుక్రీస్తు నామములో అర్పించాలని చెప్పి మనం ఆరాధన చేయి బద్దులు ఉన్నాం. రండి, పరీక్షించుకొని ఆరాధనలోకి రండి.